హాయ్ అండి. హాయ్ హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సమయం తెలియదు. ఇక్కడ కృష్ణనగర్ పార్క్ దగ్గర మేడంకి ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ బిగ్ బాస్ చూడండి. ఓకే ఫైన్. వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అవును, వైల్డ్ కార్డ్స్ వచ్చారు. మాధురి అంట, ఆమె పొలిటీషియన్ వేసేస్తోంది. అప్పుడే ఖాళీ లోపల అర్థం కావట్లేదు మనకి. అంటే పొలిటీషియన్ అయితే అవుతారు. నేను కూడా పొలిటీషియన్, మా కడప అది వేరే విషయం అనుకోండి. లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఎంటర్టైన్మెంట్ పరంగా నడిచి కొద్దిగా ఓకే నేను నా పేరు ఇది, నా పేరు ఇది, ఇలా నేను పలానా సంథింగ్ సంథింగ్ అని చెప్పుకుంటే బాగుంటది. నా గురించి మీకు తెలియదు, పలానా సంథింగ్ చెప్తే క్లోజ్ అయ్యి మాట్లాడుకుంటా అనమాట. ఫస్ట్ రోజే గొడవ వేసుకుంటే అని చెప్తాను కళ్యాణ్ ఆయన దగ్గర పోయి ఏంటి అని చెప్తే అది కాదు కదా, అది పద్ధతి కాదని నేను అంటామాట. అంటే క్యారెక్టరైజేషన్ అక్కడ తెలిసిపోతుంది అనమాట. గొడవ పెట్టుకోవడానికి వచ్చారని చెప్పి. ఇంత ముందుగా ఆయన మాస్కొని ఉండేటాడు, ఇప్పుడు ఈమె పెట్టారా అనిపిస్తుంది నాకైతే. ఇది పద్ధతి కాదు. ఇప్పుడు కళ్యాణ్ గారు కూర్చోమని మర్యాదగానే చెప్పారు కదా. అవును, బట్ తిను వచ్చేసి అంటే తను ఒక మాట అన్నాడు వేరేగా, నేను కూడా వేరేగా మాట్లాడితే వేరేగా ఉంటది అని అవును. చెప్పేసి. అది అంత పెద్ద ఓడ్డా ఈ దృష్టిలో? నా దృష్టిలో పెద్ద వడ్డేం కాదండి. మీరు ఏదో అడుగుతా ఉంటారు, నేను ఇది అడుగుతా మీరు ఎందుకు అడిగినారు ఇది, నన్ను ఎందుకు అడిగినారు అంటే కాదు కదా. డిస్కషన్ జరుపుతా ఉన్నాం. డిస్కషన్ జరిగేటప్పుడు ఎలా ఉండాలి, ఓకే ఇది చెప్పండి అంటే నాకు నచ్చితే చెప్తా, లేదని చెప్పాను. అలాగే ఆయన కూడా చెప్పాడు, నేను కూడా వేరే మాట్లాడితే వేరేలా అవుతుందని చెప్పి. అది వేరేలా తీసుకుంటే మనం ఏం చేద్దాం, మనం ఏం చేయలేం దానికి. యూ కెనాట్ డూ ఎనీథింగ్. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉన్నదని డైలాగ్స్ యూజ్ చేస్తున్నారు కదా. అంటే బయట బయట అది బయట కాదండి, అది బయట వేరే ఉంటాయి రక్తపాతాలు, అవి అవి వేరే, అవి వేరే విషయం. ఇది బిగ్ బాస్ అనమాట. ఇలా చేస్తే నడుస్తుంది వ్యవహారం. రమ్య పవన్ కళ్యాణ్ అవునవును, ఇది పద్ధతే కాదా. ఆయన ఏమైనా చేసిండా, ఏం చేయలేదు, ఖాళీ ఏదో మాట్లాడుతుండు, నడుతా ఉంది. వచ్చిరాగానే పిచ్చి అంటే ఇదేంది, బయట మాట్లాడి లోపల మాట్లాడకూడదు, పద్ధతి కాదు. అంటే ఆయన నెగిటివిటీ చేసినట్టే కదా అక్కడ. వేరే ఇది పద్ధతే కాదే. అట్లా ఎట్లా అంటారు, అట్లా అనకూడదు. అట్లా అనడం పద్ధతి కాదు. వేరే వాళ్ళ క్యాటరీ చేసినది మనము డిసైడ్ చేయడానికి మనం ఎవరు, మనం కాదు. ఒకవేళ ఆమె దగ్గరికి వచ్చినప్పుడు అలా చేస్తే తప్పేం లేదు. ఆమెకి అసలు ఏం జరగకనే నువ్వు నా దగ్గరికి వచ్చి చేస్తాను, వాడి దగ్గరికి పంపించడేదే గొప్ప. లోపలికి నువ్వు నెగిటివిటీ చేయొచ్చా, మళ్ళా బయట చిట్టి పిక్కల్సి నీ బతుకు చిట్టి పిక్కలు కొని లేవన్నప్పుడు అది చేయొచ్చా, అది చెల్లిద్దా, ఇది జల్లవా, ఇదే న్యాయం, న్యాయమే కాదే, ఇది పద్ధతే కాదే. ఏమంటావు బ్రో? సంజన గారు మాధురి గారు గొడవ వేసుకొని లాస్ట్ ప్రాంక్ అన్నారు. ప్రాంక్ చేసా, షాక్ అయ్యారా? ప్రాంక్ చేసా, అదేనా? ప్రాంక్ చేస్తే లోపల చేద్దాం, ఇది మళ్ళా కొట్లాట్లు అయితే ఇది పద్ధతి కాదయ్యా. ప్రాంక్ లోనే ఆమె అనాల్సిన మాట అన్ని అనేసి నిజమని అనింది మళ్ళీ మాధురి గారు. అదే చిన్నప్పుడు ఉండేది అనమాట. ఏమని అని చెప్పి నిన్ను కాదరా బాగా అని చెప్పినట్టు అప్పుడు చిన్నప్పుడు అత్త వీళ్ళు కూడా ప్రాంక్ చేసినట్టున్నారు. ఓకే ప్రాంక్ నడుస్తాయి లోపల, కానీ ఒక్కోసారి అందరూ ఫైర్ అయిపోతారు. ఫియర్ కాదు, ఫైర్ అయిపోతారు. చూసుకోండి కొద్దిగా. నెక్స్ట్ నామినేషన్స్ కూడా స్టార్ట్ జరుగుతున్నాయి. ఈ రోజు మనకి వస్తుంది వీడియో, దాంట్లో లైవ్ లో చూసా అనమాట. ఆయిషా గారు ఫైర్ గా మొత్తం మొన్నే చెప్పేశారు తనుజ గారితో. అది మీకు ఎలా అనిపించింది? ఒక బ్యూటీ కొట్టుకుంటే ఎలా ఉంటుందంటే యాష్ బయటకు వస్తుంది అనమాట. అట్లా బయటకు వస్తా ఉంది. దాని తర్వాత ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి, పురా కక్షలు అవన్నీ. వచ్చింది ఆమె ఆయేష. వచ్చిన తర్వాత మా ఇమ్మాని నన్ను ఎప్పుడు ఎవరి జోలికి పోనివాడు ఏమన్నాడు తెలుసా, చాలా అందంగా ఉన్నావు నువ్వు అన్నాడు. అలా అంటే తనుజాకి ఏమైంది తెలుసా, మా వదిలికి మండిపోయింది. లోపల ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతీ కావాలంట. అలా లోపల ఇన్నర్ ఫీలింగ్ నడుకుంటారు అనమాట. అప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇవి పాత కక్షలు, ఇవి ఇప్పుడు నుంచి నడిచేది కాదు, పాత కక్షలు ఇవన్నీ. అవి తన్నుకుంటూ వస్తుంటాయి లోపల నుంచి. అది స్టోరీ. రమ్య చిటిపికి నాకెళ్ళి నచ్చుతుంది బ్రో. సమాజాన్ని ప్రశ్నించేస్తారు అలాంటి వాళ్ళు, అది పద్ధతే కాదు. అంటే నువ్వు చెప్పేది ఒక మాట, నువ్వు ఏం కొనలేవురా వేస్ట్ నా కొడుకు చెత్తన. ఆయన డిసైడ్ చేయడానికి నేనేవాడిని అసలు. ఫస్ట్ నేను ఎవరిని, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు కృష్ణానగర్ గడ్డ మీద ఉన్నాడు, రేపు పొద్దున ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడో స్టార్ అయిపోవచ్చు, చెప్పలేం. అర్థమైందా? ఎవరిని యాక్సెప్ట్ అలా చేయకూడదు ఫస్ట్ థింగ్. నేను చెప్తాను కదా ఇప్పుడు. అది కూడా ఇంకోటి అంటే బిగ్ బాస్ చాలా చక్కగా ఉంది, దయచేసి చూడండి అన్న. లోపల చాలా మంది చాలా చాలా చక్కగా చక్కగా ఉంటారు, చక్కగా ఉంటుంది. వెళ్ళి చూడండి అంటే ఏంటన్నమాట. కళ్యాణ్ బాయ్ హిమాలయ రీతు అంటే ఈయన ఎవడో గట్టిగా వేస్తుండ్రు రైడు, అందరినీ గట్టిగా వేస్తుండ్రు. రైడ్ని లైక్ కొట్టి కామెంట్ పెడదాం, చాలా చక్కగా ఉంటుంది, చక్కగా ఉంటుంది అని చెప్పి పెడతారనమాట. నెగిటివిటీ చాలా చాలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి నెగిటివ్ ఉన్న లోపలికి వచ్చేస్తున్నారు.
అదే భయ్య పొలిటీషియన్స్ లోపల చూసుకోవాలి బయట కుదరదు అన్నమాట. నేను కూడా పొలిటీషియన్ తీస్తే కత్తులు వస్తాయి, నిజంగానే వస్తాయి, అబద్ధం కాదు. అంటే ఇప్పుడు మీద ఎంటర్టైన్మెంట్ అందిస్తాను అనమాట. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత పొలిటీషియన్స్, యాక్టర్స్, కమిడియన్స్, యాక్టర్స్ ఇవి కాదనమాట. లోపలికి వెళ్తే వీ నీడ్ ఎంటర్టైన్మెంట్, గేమింగ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఇఫ్ ఎనీవే ఎవ్రీథింగ్ ఏదైనా సరే దూసుకెళ్తేనే టిల్ ఎండ్ ఆఫ్ ది విన్నర్ అయిపోతుంది అనమాట. గొడవలాడితే ఏంటంటే మన మాస్ మ్యాన్ అన్న బయటకు వచ్చాడు, అట్లా ఈమె కూడా బయటకు వచ్చేసింది. నేను చెప్తాను, రాసి పెట్టుకోది. ఇంకోటి ఈమె రమ్య ఏదో చెప్పింది, వైల్డ్ కార్డ్ వచ్చినంతా మనం యూనిటీగా ఉన్నాము, చాలా చక్కగా ఉన్నాము అని చెప్పింది అనమాట. యూనిటీగా ఉంటే ఏమొచ్చింది, ఏం రాదనమాట. మంచిగా ఆడితే గేమ్ వచ్చింది, అంతేనా? అందంలో ఇది చేస్తా ఉంది, అందంలో ఇది చేస్తా ఉంది. గేమింగ్ పరంగా చేస్తుందో చేదో నాకు తెలియదు. ఇంకా అయిపోదు. ఇమ్మాన్ ఉన్నంత వరకు తను చెప్పని అయిపోదు, వదిలి అక్కడే ఉంటుంది. ఏడిపించడం అంటే ఇంకొక ఎంటర్టైన్మెంట్ అన్నట్లు. అంటే సినిమాలో ట్విస్టులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అలాగే బిగ్ బాస్ లో ట్విస్టులు ఉంటాయి, అన్ని ఉంటాయి అన్నమాట. అలా రమ్య వచ్చినప్పుడు ఏం కాదు, అది వేరే విషయం భయ్యా. రీతు అండ్ తనుజ మాధురి గారికి బాగా క్లోజ్ అవుతున్నారు కదా. అంటే తన దగ్గర ఎలిమినేషన్ ఒకటి ఉంది కదా, తీసేసే పాస్ ఉంది. అవును, ఎలిమినేషన్ తప్పించే పాస్ ఉందని వాళ్ళకి తెలిసింది కదా. అవునవును. సో అలా తెలియడం వల్ల వీరు క్లోజ్ అయ్యారంటారా వాళ్ళు తనకి? ఇంకో విషయం చెప్తానండి, చాలా చాలా చక్కగా చెప్తాను, ఇదేనండి. అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఇంకోటి ఏదో ఉందనుకో, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇంకోటి ఏదో కావచ్చు, వస్తారన్నమాట మన దగ్గరికి వస్తారన్నమాట. నా దగ్గర ఏం లేదు, షర్ట్లో జోబు లేదు అంటే వాడు ఒకడాడు పంపిద్దామంట. అలాగా పవర్లు ఎవరి దగ్గర ఉంటే అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు. స్ట్రాటజీ అంటే అవి ఎథిక్స్ కాదు, ఏమంటారు తెలీదు. మానవుడి సహజమైన పురసంక్రమైన విషయాలు అవన్నీ, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. అదే మీకు తెలిసింది కదా, బయట ఏముంది చెప్పండి. ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు కూడా వెళ్తారు. దాని ఆచరించాల్సిన అవసరం ఏముంది చెప్పు, ఏమీ లేదు. అంటే తనుజ గారిని అందరూ చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు బయట తనుజ గారి. అవును, ఫేక్ ఆడట్లేదు, బాగా ఆడుతుంది, ఎవరి సపోర్ట్ తీసుకోవట్లేదు, నాన్న అవన్నీ కూడా రిలేషన్షిప్ అంటున్నారు. మరి ఇప్పుడు మాధవి గారితో క్లోజ్ గా ఉండడం కూడా స్ట్రాటజీ అని చెప్పేసి అన్నారు కదా మీరు. సో ఇప్పుడు మీరు ఇలా చెప్పడం వల్ల మీరు నెగిటివ్ అవుతారేమో కదా బయట. నేను భయ్యా అక్క ఇక నేను చెప్తాను, ఏం చెప్తానంటే మంచిగా మాట్లాడితే ఎవరికి నచ్చట్లేదు అనమాట. వేరే వాళ్ళని ఎవరిని వేసుకుంటేనే ఏదో చేస్తే నచ్చుతా ఉంది, జనాలకు వెళ్తా ఉంది, మీకు పోతానే అట్లా నడుతుంది అనమాట. మంచిగా అయితే నచ్చట్లేదు, నాకు అర్థం అయితే ఎందుకు. అది గట్టిగా ఆయిషా గారు అయితే నామినేషన్ తనుజ గారికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇచ్చారు, తనుజ అయితే బయటికి పోదు, ఆయిషా బయటికి పోదు. చెప్తాను, ఫస్ట్ రాసుకోండి, ఇమ్మాన్ బయటికే పోడు. బిగ్ బాస్ లో లాస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఇమ్మాన్ వచ్చేస్తాడు. ఫైనల్ విన్నరు కృష్ణ గారి మీద సెల్ పట్టుకొని ఇట్లా తీద్దాం మనం అందరం, అది వేరే విషయం అనుకోండి. దాని తర్వాత రీతు ఉంటది, దాని తర్వాత తనుజ ఉంటది, దాని తర్వాత రాము రాథోడ్ ఉంటాడు, ఇంకా సుమన్ శెట్టి గారు. 5 ఫైనల్ ఫిక్స్ చేసుకోండి. ఏమో కొత్త వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అటు బయట పంపించాము, ఏం మరి తెలియదు, చూద్దాం, పిలిచి. అంటే మనకి తెలియదు కదా ఇంకాను. నాకైతే ఇప్పుడు పాత వాళ్ళలో అయితే ఇంతమందిగా నాకు మాస్ మ్యాన్ ఉండేటోరు, ఆమె బయట ఇచ్చారు. ఇంకొక ఆమె యాక్టర్ ఎవరు ఉండేది, ఆ పేరేం పేరు, ఎన్నెన్ని రాగాలలో అంటది, ప్రియానా ఏం పేరు ఆమె పేరు? ఓ ప్రియతమ ఫ్లోరా ఆమె బయట పంపించేశారు. ఆమె ఓన్లీ మేకప్ వేసుకున్నట్టుంది, లోపల బయట పంపించేశారు, అది వేరే విషయం అనుకోండి. వాళ్ళనైతే బయట పంపించారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు నాకు తట్టట్లేదు. ఎవరు కళ్యాణ్, వీళ్ళు కళ్యాణ్ కూడా బయట పంపించండి ఆయన ఎందుకంటే ఉంది, భరణి గారు, తనుజ, సుమన్ శెట్టి గారు, రీతు వీళ్ళే ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే నామినేషన్ 5 మందే ఉన్నారు. సుమన్ శెట్టి గారు, దివ్య, తనుజ అండ్ రాము రాథోడ్, భరణి గారు. వీళ్ళలో ఎవరు అవ్వచ్చు? ఎవరిని బయట పంపిద్దండి, అందరు లవ్ పెట్టి లాస్ట్ ఇల్ ఎండ్ ఆఫ్ ది గేమ్ ఆడండి. రచ్చరచ్చ అయిపోతుంది, ఒకరు కొట్టుకుంటేనే చూస్తారు జనాలు, అది కావాలి మనకి. శ్రీజ అన్ఫేర్ అన్నారు కదా ఎలిమినేషన్, మళ్ళీ రీఎంట్రీ వచ్చే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. శ్రీజ గురించి మాట్లాడారు, రాత్రి అంతా కూర్చొని ఏడిచిన నేను. ఎందుకు ఏడినా నాకు అర్థం కావట్లే. నమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో, అదేంటి రీజన్? బెల్లూని పగల కొట్టేది టుపుకుని, అదేంటి మళ్ళీ అర్థం కావట్లేదు నాకు. ఏందన్నా పాపం ఆమెని కారణం బయటకు వెళ్ళినారు. మంచిగా కాంతాలో గట్టిగా సౌండ్ వేసుకొని మాట్లాడేది, అందరితోనూ మంచిగా ఇమ్మానులతో మంచిగా మాట్లాడేది, తనుజాతోడు మంచిగా నాకు గట్టి మాట్లాడి తగ్గేది అని చెప్పి ఆమెను ఎందుకు బయటకు వేసినారు పాపం. మంచి ఇన్ఫ్లుయెన్సర్ ఆమె. అదే రీఎంట్రీ
ఇస్తే ఎలా ఉంటది అంటారు? రీ ఎంట్రీ ఏం ప్రతిసారి అలా ఏమన్నా ఏం సినిమా అనుకుంటాను ఏంది లేదు బయట స్ట్రైక్ చేస్తున్నారంట. స్ట్రైక్ నేను కూడా చేస్తాను కానీ తీసుకోరు, ఏదో సినిమా కాదు అంటే ఫస్ట్ హాఫ్ తీసుకొచ్చి లాస్ట్ లో కలిపి లాస్ట్ లో తీసుకొచ్చి అదైనా ఆల్రెడీ అయిపోయి ఆమె బయట పంపించి లోపల పంపించారు కదా మళ్ళీ అది నడసం అనమాట వ్యవహారాలు. కానీ దమ్ము 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 దమ్ముంటే పట్టుకొచ్చి కదా ఆమెను ఎందుకు హెల్మెట్ చేశారో నాకు చెప్పండి అయ్యా. అదే కదా లాస్ట్ లో ఎడిటింగ్ చేస్తారేమోకున్నా, ఎడిటింగ్ లో ప్రోగ్రెస్ ఉన్నారేమో నాకులాగా, ఎడిటింగ్ లో లాస్ట్ లో వేస్తారు ఎంతమంది ఎలిమినేషన్ చేశారు, ఆమె ఏమైనా తప్పులు ఏమైనా చేసిందా అని చెప్పి. అమ్మా వచ్చాయమ్మా నువ్వు స్టేజ్ మీద కంటే పాపం ఏడ్చుకుంటూ వచ్చేద్దాం. అంటే మాధురి గారిని పేరు కూడా తెలియదు, ఆమె కూడా తెలియదు అన్నారు కదా. ఈ మధ్యలో రాజకీయంలో జరిగేది తీస్తారంటారా, అందుకే ఏవి కూడా ప్లాన్ లేదంటారా? వేరే వాళ్ళు అవ్వాల్సిన ఎలిమినేషన్ మన శ్రీజ మీద వేసారంటారా? నాకు తెలీదమ్మా, నాకు తెలీదు ఏం జరిగిందో, ఐ డోంట్ నో.